ఏంటయ్యా కాస్త అడుగు ముందుకు వేశావా? నేను వస్తాను, నిన్ను వెంబడిస్తాను. నా పతి జీవిని నాకు ఇచ్చి వెళ్ళు. నీ పతి జీవము అవును ఇచ్చి వెళ్ళవైనా నీకు ఇది హితంబు కాదు. ఈ స్థితిగలమున ఆ బ్రహ్మదేవుడే రాతను రాసినటువంటి వాడే ఆ వ్రాతను తుడిచివేశాడు. ఇక నా వెంట ఎలా వస్తావు? ఈ స్థితిగలమున నీ భర్త హతంబైపోయాడు. హతంబైపోయాడు. ఇక నీ భర్త దక్కడం నా భర్త జీవి నాకు ఇచ్చి వెళ్ళిపోకండి. ఇక నిన్ను వెంబడించదని ఇక బ్రహ్మపురమే వెళుతాను. ఆ విష్ణుమూర్తిని వేడుకుంటాను, ఆ శంకరుని వేడుకుంటాను. ఇక నేను ఇక్కడే ఉంది. సావిత్రి, ఆ బ్రహ్మదేవుడు మిత్రుల వంటి వాడు కాదు. సావిత్రి, హతివరో హతివరో వినుముని హతయుధా సయుధాను నదుట రాతలకై నొనరనుంటే శీలరో శీలరో వినగదే ఎప్పుడు బాల నేత్రుని రజితాప్రియంగముంటే కాంతరో వినగదే కమల మిత్రుని ఇలా వెలుగు నితుటకై వెలయనుంటే వాయకాదరయందు వీచుగాలియంతు వాయుదేవుని ఒక వరుసంతే వాయువుడిగిన జీవము తీయమంతు న్యాయమించయో శ్రీహరి నన్ను ఆ సావిత్రి, నదుక రాత్రులు వాడినటువంటి వాడు మేము నలుగురమే జీతగాళ్ళం. ఆ శ్రీహరి ఎవరెవరము? నేను, వాయుదేవుడు, చంద్రుడు, ఆ శివుడు. మేము నలుగురము ఆ విష్ణుమూర్తికి జీతగాళ్ళం. వాయుదేవునేమో ఈ ప్రపంచమునకు 84 లక్షల జీవ జంతువులకు గాలి వీచడానికి ఆ వాయుదేవుని ఒక వర్షను ఉంచారు. ఇక నన్ను దక్షిణ దిక్పాలకుండానైనా ఆయువుడినటువంటి ప్రాణమును సిద్ధముగా పట్టి యమలోకమునకు తీసుకుని వెళ్ళమని ఆ దక్షిణ దిక్పాలునిగా నన్ను నియమించాడు. బ్రహ్మదేవుని
సత్యలోకములోన తలవాతలు రాయడానికి ఐరన్ ఉంచాను. కైలాసంలోన ఆ శివుణ్ణి మానవుణ్ణి తయారు చేయడము విష్ణుమూర్తి వంతు, జీవం పోయడము ఆ శివుని వంతు. కనుక మేము నలుగురము ఆ విష్ణుమూర్తికి మేము జీతగాలను. ఏదైనా వరమును కోరుకోము ఇస్తాను. శమన, ఏదైనా వరము కోరుకోమంటున్నావా? చూడయ్యా, మా నాన్నగారికి ఒకే ఒక కుమార్తెను. నా కుమార్తె బాగుందని చాలా సంతోషపడుతున్నాడు. 100 కుమార్తె కండి మా నాన్నగారికి సంతాన ప్రాప్తి ఇచ్చింది వెళ్ళము. ఇచ్చావా? ఇక నేను పడుకో. నీ ఇష్టానుస్వరము 2 వరము నాకు ఇచ్చావు. ముచ్చటగా 3వ వరము కోరుకుంటాను. ఆ వరము నాకు ఇచ్చి వెళ్ళండి. ఈ లోకములో ఉన్న బ్రతకాలన్నా ఒక వరము నాకు చాలు సార్. ఏమి సావిత్రి, నీ ధర్మములు మా యమలోకములోన లేవు. అయినను ఆ ధర్మములు మేము పాటించిన మానవుల జీవి తీయలేము. జీవ జంతువుల జీవములు తీయలేము. ఈ ధర్మము మాకు లేదు. కర్కశున్నను కోసాన తరుణను కఠిన హృదయుండను. నాకు అచ్చటలు ముచ్చటలు తీరాలన్నా, ఈ భూలోకంలో బ్రతకాలన్నా నాకు సంతాన ప్రాప్తి ఇవ్వండి స్వామి. సంతానము కావాలి. ఈ చిత్ర వెళ్ళము. ఏమనండి నా చేతికి ఇప్పుడు చక్కగా చిక్కావు, గట్టిగా చిక్కావు. ఇక వెళ్ళలేవు. చిక్కను పో, చిక్కను పో, చక్కగా చిక్కని చిక్కను పో. చిక్కను పో, చిక్కను పో, చిక్కను పో, చిక్కను పో, చక్కగా చిక్కని చిక్కను పో. చిక్కను పో, చిక్కను పో. సావిత్రి, నేను నీ చేయి చిక్కున్నటువంటి వాడును కాదు. వెళ్తున్నాను. అమరులెటులైన సంతాన మందవతో మనుజలోకాన సాగిలు మగడులే పుత్ర సంతాన మేరీ పొందగలరు. తమకు తెలియని యజ్ఞమే యమ ధర్మరాజా. అమరులెట్లైన సంతానం అందవచ్చు. అమరులు అంటే దేవతలు. మగడు లేకున్నా ఉన్నా వారికి ఒక వరప్రసాది వలన నీకు కుమార్తెలు కలుగును, కుమారులు కలుగునంటే కలుగుతారు. మరి ఈ మనుజలోకములో, ఈ మానవ లోకములోన భర్త ఉంటేనే సంతానము కలుగును. ఒకవేళ సంతానము కలిగితే ఈ లోకం ఏమనుకుంటారు? నరులు నరములినటువంటి నరులు పలుదాకులై కలుగుతున్నారు. నాకు మగడు లేనిది పుత్ర సంతానం ఎలగలుగును. నీవే చెప్పు. ధర్మ విక్షించిన ధర్మపాలుడవు, గొప్పవాడివి. బహుప్రధాన ధర్మార్జిత పుణ్య సంపన్నుడు దక్క అన్నులకు గోచరమైన భక్తులు విశేషంకు గాంచి ఈ అన్నుల మిన్నులకు ఎన్నో ఆయనను నిన నిమిత్త సందేహ మానసుండై ఏలా ప్రతి కాలముగా చూచుదను. మహేశ్వరాజమ మరణము. నీవు ఒక్క అడుగు ముందుకు వేసినా నీ యమలోకమే భస్మమవుతున్నావా? సావిత్రి ఆగు మాగు. నీవు
హతేవతవు. నీవు నా యమలోకమునకు వస్తే నా యమలోకమే భస్మైపోతాయి. నీవు నీ భర్తను లేపుతున్నాను, జీవము ఇస్తున్నాను. నిండు నూరేళ్ళు హాయిగా వర్తిల్లండి. సంతోషం